ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే సీఎం వైఎస్ జగన్ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని స్వయంగా ప్రకటించగానే ఆ అస్త్రాలన్నీ ప్రయోగించడం ప్రారంభించేశారు. గతంలో పవన్ పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిస్తే హ్యాట్రిక్ రికార్డు వస్తుందని భావిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించేశారు. నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలకు కీలక నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు పిఠాపురంపై ప్రత్యక్ష ఫోకస్ పెట్టిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, గొల్లప్రోలు మండలానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. అలాగే పిఠాపురంలో వంగ గీత ఎలాగో ఉంటారు. అదే సమయంలో నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్యే పార్టీలో చేరిన కీలక నేత ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో డబ్బు, పోల్ మేనేజ్మెంట్, ఇతర వ్యూహాల్ని అమలు చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగిపోయారు. గొల్లప్రోల్లో కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం తాజాగా రహస్య భేటీ నిర్వహించారు. అలాగే కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్ పెట్టారు. ఈసారి ఎలాగైనా పవన్కు ఓటు వేయొద్దని వారు కోరుతున్నారు. ఇలా ఎలా చూసినా పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెంచిన జగన్ పవన్ను ఎలాగైనా అడ్డుకోవాలన్న వ్యూహాలకు పదును పెడుతున్నారు. వ్యూహకర్తలైన నాయకులను రంగంలోకి దింపి వారిని పిఠాపురంలో మోహరింపచేశారు. మరి జగన్ అనుకున్నట్టు పవన్ను నిలువరించడం సాధ్యమవుతుందా? పవన్ జగన్ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తారు చూడాలి మరి. ఇక ఈ ఉత్కంఠ భరితమైన అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, ఒక్క పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం దట్టు పిఠాపురంలో వైసీపీ హేమీలను ఇప్పటికే దించేసింది, ఆయా పదవుల్లో పెట్టేసింది. అంటే మొత్తం పోలీసులు మోహరించినట్టు పిఠాపురం మొత్తం ఆయా హేమీలు వైసీపీకి చెందిన ఎవరైతే ఉన్నారో అగ్రనేతలంతా మోహరించేశారు. అసలు పిఠాపురం పైన ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? వివరాలేంటి? ఓకే సంతోషి, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోని ప్రధాన ఆకర్షణ నిలిచింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్గకుండా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలతో ఉంది. ఇందుకు అవసరమైన వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూనే ఏ విధంగా పిఠాపురం ప్రజలను మనోగతం గెలుచుకుని పవన్ కళ్యాణ్ ని ఓటమి బాట పట్టించాలనే విధంగా అనేక ప్లాన్లు రెడీ చేసింది. ఇందులో భాగంగా పిఠాపురంలో ఒక మున్సిపాలిటీ అలాగే 1 గ్రామాలు ఉన్నాయి. ఇందులో సుమారు 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 95,000 మంది వరకు కాపులు, మిగిలిన ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం, మత్స్యకారులు అలాగే చెట్టుబల్జీలు ఉన్నారు. సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. పవన్ కళ్యాణ్ అయితే కనుక తను కాపు సామాజిక వర్గాలు 90,000 ఉన్నారు కాబట్టి 2,30,000 ఓట్లలో 2 లక్షలు సుమారు 1,80,000 వరకు పోలు ఉన్నాయని, అందులో తన వర్గం సామాజిక వర్గం 90,000 ఉన్నాయన్న ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్నారని సరిగ్గా ఇక్కడే చెక్ పెట్టగలిగితే, అంటే 50% నుంచి 30% to 50% కాపుల్లో చెక్ పెట్టగలిగితే ఎలా ఉంటుందని వివరించడానికి ఈ ముందుగా అడుగులేశారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహం ప్రకారం అయితే కనుక విజన్ డాక్యుమెంటరీ అంటూ ఒకటి రూపొందిస్తున్నారు. అంటే చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్లు అందించింది తక్కువ వయసు నుంచే, అలాగే ఏ పథకాలు అందించారు ఏంటన్న దాంతో పాటే వాళ్ళకు ఒక వర్గానికి కొంతమంది పెద్దల్ని ఎంచుకున్నారు, వాళ్ళని ఎంత ఒక డాక్యుమెంటరీగా రూపొందించారు. అలాగే సెట్టిబల్జీగా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సామాజిక వర్గం చెందిన పెద్దల్ని, ఇలా మొత్తం ఇలాగ ఎస్సీ వర్గీయుల్ని, మత్స్యకార గ్రామాల్లో ఏ విధంగా అమలవుతున్నాయి, వాళ్ళ సంక్షేమం కోసం తాను ఎంత కృషి చేస్తున్నారన్న విధంగా వచ్చేందుకు మత్స్యకారులతో దాడిశెట్టి రాజాతో మాట్లాడించారు. చేనేతలనేమో కురసాల కన్నబాబు, అలాగే వేరే వర్గం పెద్దలతో మాట్లాడిస్తూ ఒక వ్యూహం పన్నుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది కురుక్షేత్రంలో చక్రవ్యూహంగానే చెప్పాలి. ఎందుకంటే ఏ సామాజిక వర్గాన్ని వదలకూడదు,
కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావాలి. 95,000 ఓట్ల పోలయ్యి 90,000 కాకపోయినా సరే కనీసం 30,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబట్టాలని, అలాగే ఈ 3 వర్గాలు అంటే చేనేత కార్మికులు కానీ, చెట్టిబల్జీ కానీ, మత్స్యకారులు, ఈ 3 సాలిడ్ గా తమ వైపు వచ్చేలాగా ఇప్పటికే పెద్దలందరినీ ఒక విధంగా తీసుకొచ్చారు. పిఠాపురంలో ఏ నాయకులు అయితే చురుగ్గా ఉంటారో, ఇందుకు ఉదాహరణగా గతంలో జనసేన అభ్యర్థిగా నిలబడి ఓడిపోయిన మాకిరెడ్డి శేష్ కుమార్ ని కూడా పార్టీలో చేసుకున్నారు. ఇలా ఒక్కొక్క అగ్రనాయకుల్ని చూసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం మరో రకంగా చక్రం చెప్తున్నారు. ఇప్పటికే రైస్ మిల్లు చెందిన రెడ్లు కానీ ఇతరులు కానీ పిఠాపురం మకాం వేసి ఒక్కొక్క జోన్ ఒక దత్త తీసుకున్నారు. పిఠాపురాన్ని అనేక ముక్కలుగా చేసి, అంటే వార్డుల వైజ్ గానే కాకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా తమ పరిధిలోకి తీసుకొచ్చి ఏ వీధులు ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఇప్పటికే వాలంటీర్ల ద్వారా పూర్తిగా సమాచారం సేకరించి ఎవరిని ఏ విధంగా తమ దారిలోకి తెచ్చుకోవాలి, ఎవరిని ఏ విధంగా అన్వయించుకోవాలి, తమ దారికి ఎలా తెచ్చుకుంటే ఓట్లుగా మారతాయి, పవన్ కళ్యాణ్ పడే ఓట్లు ఏమిటవి, అవి వెళ్లకుండా బూత్ వరకు వెళ్లకుండా ఎలా నిరోధించాలి, ఇన్ని ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం ముచ్చట్లు పడుతున్నాయని చెప్పాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానం ఉంటే మాత్రం చాలా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. తాను పార్లమెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది, అమిత్ షా ఆదేశిస్తే తాను పార్లమెంట్కి వెళ్తానని పిఠాపురం నుంచి టీ టైం శ్రీనివాస్ పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి తమ దెబ్బకి పవన్ కళ్యాణ్ పరిగెట్టడం ఖాయమని, ఇప్పటికే గతంలో ఓడిపోయినట్టుగా గాజువాక భీమవరంలో ఇక్కడ కూడా ఓడించి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ముఖం చూడకుండా చేస్తా ఉంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గర్వంగా పేర్కొని ఉంటే మిగిలిన కుర్సాల కన్నబాబు కానీ, దాడిశెట్టి రాజా కానీ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవనివ్వమని. అలాగే వంగగీత కూడా ఎప్పుడు లేనిది ఆమె ధోరణి కూడా మార్చుకుని చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. తను పిఠాపురం ఆడపడుచునని, తన గెలుపునకు ఎవరు అడ్డంకి కాలేరని, తను పవన్ కళ్యాణ్ కొట్టడం తన సమస్య కాదంటూ ఆమె మాట్లాడుతున్నారు. ఈ పిఠాపురంలో ప్రతి వీధి సందు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శనిస్తున్నారు. చిన్న వార్డు ఎలక్షన్ లాగా ఏ విధంగా అయితే ఒక 9 ఓట్లు ఉన్న మున్సిపల్ వార్డులో ఏ విధంగా ఎలక్షన్ జరుగుతుందో పిఠాపురం మొత్తాన్ని ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తమ చెప్పు చేతిలో తీసుకున్నారంటేనే ఈ ఎన్నిక పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం గమనించవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గడ్డి నెక్కకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకుండా ఏకతాటి మీద తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతం చంపేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేరుకోవడంతో ఆ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయని, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, ఆదేశాల మేరకు పిఠాపురాన్ని తమ దిగ్బంధంగా తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇతర స్థానాల కంటే ఈ స్థానం పైన అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే సామాజిక వర్గాల వారీగా రాజకీయాలు చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ అనగానే కాపు సామాజిక వర్గం గుర్తు వస్తుంది. మరి ఇటీవలే జాయిన్ అయిన ముద్రగడ కూడా వైసీపీలో కాపు సామాజిక వర్గం. అంటే ఇప్పుడు ముద్రగడ ఎంట్రీ వల్ల పవన్ కళ్యాణ్కి పడే ఓట్లు కూడా చేలుతాయి, ఎందుకంటే ఇరువురు కాపు సామాజిక వర్గం చెందిన వారు అన్న టాక్ కూడా నడుస్తుంది. ఆ యాంగిల్లో మాట్లాడుకుంటే ముద్రగడ వైసీపీలోకి ఎంటర్ అవ్వడం, అందులో ఇప్పుడు పిఠాపురం విషయంలో కూడా ఆయన ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్కి ఇది కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందా? నిస్సందేహంగా మీరు అడిగిన ప్రశ్న 100% ఫాలో చేస్తాను. కాస్త కాదు, చాలా ఎక్కువగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని చాలా తేలిక తీసుకునే అవకాశం ఉన్నా ఆయన వెనక పాతతరం నాయకులందరూ కూడా, అంటే పెద్దలు చాలా అంటే ఎక్కువగా 50 ఏళ్ల వయసు ఉన్న ఓటర్లు అందరూ కూడా కాపు సామాజిక వర్గాలంతా ఆయన వెంట నడుస్తారని ఎటువంటి సందేహం లేదు. యువత అంటే పవన్ కళ్యాణ్ ఒక సినీ హీరోగా వెంట నడిచేందుకు ఆసక్తి చూపారే కానీ ముద్రగడ పద్మనాభం ఉన్న ఫాలోయింగ్ మాత్రం పెద్దల్లో చాలా ఉంది. ఇప్పటికీ ముద్రగడ పద్మనాభం పట్ల తమ రైట్ దురాని, థ్యాంక్ యూ. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే సీఎం వైఎస్ జగన్ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని స్వయంగా ప్రకటించగానే ఆ అస్త్రాలన్నీ ప్రయోగించడం ప్రారంభించారు జగన్.
ఇక గతంలో పవన్ పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిస్తే హ్యాట్రిక్ రికార్డు వస్తుందని భావిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించేశారు. నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలకు కీలక నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, గొల్లప్రోలు మండలానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. అలాగే పిఠాపురంలో వంగ గీత ఎలాగో ఉన్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్య పార్టీలో చేరిన కీలక నేత ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో డబ్బు, పోల్ మేనేజ్మెంట్, ఇతర వ్యూహాల్ని అమలు చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగిపోయారు. గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం తాజాగా రహస్య భేటీ నిర్వహించారు. అలాగే కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్ పెట్టారు. ఈసారి ఎలాగైనా పవన్ కు ఓటు వేయొద్దని వారు కోరనున్నారు. ఇలా ఎలా చూసినా పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెంచిన జగన్ పవన్ ను ఎలాగైనా అడ్డుకోవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. వ్యూహకర్తలైన నాయకులను రంగంలోకి దింపి వారిని పిఠాపురంలో మోహరింపజేశారు. మరి జగన్ అనుకున్నట్టు పవన్ ను నిలువరించడం సాధ్యమవుతుందా? పవన్, జగన్ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తారు చూడాలి.